టిఫిన్కి పొంగనాలు చేస్తున్నాను. అందుకోసం దోస పిండిలో తురుముకున్న క్యారెట్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, చిటికెడు వంట సోడా ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కారం పొడి చేసుకుందాం. పొడి కోసం బాండీ పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకుందాం. అలాగే కొంచెం ఆయిల్ వేసి పల్లీలు ఫ్రై చేసుకుందాం. ఇలా మధ్యలోకి తుంచుకున్న ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి ఇలా మధ్యలోకి తుంచి వేసుకోవడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. అలాగే కొంచెం ఎండు కొబ్బరి ఉంటే కరివేపాకు వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకే వేసుకోలేదు. బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం. చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని రుచికి సడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసి ఇప్పుడు ఒక 10 వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకుందాం. కారం పొడి రెడీ. ఇప్పుడు ఇంకా పొంగనాలు వేసుకుందాం. పొంగనాల కోసం పొంగనాలు పెన్నం పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం అన్నిట్లో. ఆయిల్ వేడెక్కాక ఇంకా పిండి వేసుకుందాం. ఇలా అన్నిట్లో వేసేసుకుందాం. ఇలా అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ అలానే ఉంది. ఇప్పుడు అన్ని సైడ్కి టాస్ చేసేసుకుందాం. ఇలా అన్ని టాస్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. వేడి వేడి గుంత పొంగనాలు విత్ కారం పొడి సూపర్ కాంబినేషన్. ఈ కారం పొడి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది కారం పొడితోటి.